కాబట్టి మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. వాళ్ళు విశ్వాసం ఉంచుతా ఉన్నారు. ఎందుకు? ఈయనే నిత్య జీవపు మాటలు గలవాడు. వీళ్ళకి అర్థమవుతోంది. మహిమను గాంచినప్పుడు వాళ్ళ యొక్క స్పందన విశ్వాసం ఉంచుతున్నారు, నిత్యత్వం వైపు చూస్తున్నారు, విశ్వాసంతో బ్రతకడానికి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. యేసు స్వామి మనల్ని పరీక్షిస్తాడు. ఈ లోకంలో జరిగేటువంటి విషయాలు, మన స్టడీస్ కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, మన ఉద్యోగపరము వ్యాపారపరమైనటువంటి సంబంధించిన విషయాలు కావచ్చు, కుటుంబానికి సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటిలో ఆయన మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా? వాటి ద్వారా ఏంటి? ఆయనే ఇచ్చేటువంటి వాడు, ఆయనే నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి వాడు అనేది నువ్వు గ్రహించాలి. నువ్వు విశ్వాసం ఉంచాలి, నువ్వు విశ్వాసం ఉంచాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసు స్వామి మాత్రమే తన్ను తాను నీకు ఇచ్చుకోగలడు. ఏ పాదిరి గారు యేసుక్రీస్తుని నీకు ఇవ్వలేరు. ఈ లోకంలోనే ఏ మత సంబంధమైన, లేకపోతే ఏదండి చాలా తత్వవేత్తలు, లేకపోతే ఈ లోకంలోనే ఎవరెవరో నీకు కావలసినటువంటి నిత్యత్వాన్ని ఇవ్వలేరు. యేసు స్వామి మాత్రమే తన్ను తాను రిస్క్లో పెట్టుకుని తన్ను తాను నీకు ఇచ్చుకుంటాడు. మనం ఏం చేస్తాం? వాళ్ళు అక్కడ అది దొరుకుతుంది, వీళ్ళు అక్కడ ఇది దొరుకుతుంది, ఇల్లు బాగా చెప్తారు, వాళ్ళు అక్కడ స్వస్థత వస్తుంది, లేకపోతే ఈ డాక్టర్, అన్నీ ఏదేదో తిరుగుతూ ఉంటాం. కానీ విశ్వసించగలిగింది ఒకే ఒకని యందు. ఈ లోకంలో ఎవరి యందు విశ్వాసం ఉంచలో అక్షయమైన ఆహారం ఇచ్చేది ఆయన ఒకడే. నువ్వు ఐస్ క్రీమ్ కోసం వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, చాక్లెట్ కోసం వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నిత్య జీవానికి సంబంధించింది కావాలి అంటే యేసు స్వామి ఒక్కడే దిక్కు.